రాజకీయాల్లో సీట్లు ఆశించే వాళ్ళ దగ్గర ఇలాంటప్పుడు నిరాశ ఉండడం అనేది అతి సహజ పరిణామంగా భావించాలి. అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనపడటం వల్ల, ప్రజాస్పందన ఎక్కువగా ఉండటం వల్ల టికెట్లు కూడా పోటీ ఎక్కువగా ఉంది. 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితి లేదు. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నా, అది వర్కౌట్ అవ్వలేదని నేను భావిస్తున్నా. 175 నియోజకవర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నట్టుగా సిద్ధమని పెట్టి, జగన్ గారు కావాలా జగన్ గారు వద్దా అనే ఎలక్షన్ తీసుకెళ్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ ఈ రాష్ట్రానికి అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రోడ్లు బాగోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యువతకు ఉపాధి అవకాశాలకు ఒక్క పరిశ్రమ కూడా తేలేని ప్రభుత్వం, ఓన్లీ సంక్షేమంతో ప్రభుత్వం బతికి పట్టుకట్టడం అసాధ్యం నేను భావిస్తున్నా. తెలంగాణలో కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కోటేసి ఎమ్మెల్యేలు గెలిపించారు తప్ప రూరల్ జిల్లాలన్నింటిలోనూ కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఒక్కో ఎమ్మెల్యే 50,000 45,000తో గెలిచిన పరిస్థితి. రైతు బంధు పథకం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కేసీఆర్. అలాగే దళిత బంధుని 10 లక్షలు ఇచ్చాడు. ఆ పథకాలే కాపాడలేకపోయినా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవ్వాల్సిందే. ఎన్టీఆర్ గారు పెట్టిన ₹2 కిలో బియ్యం కూడా ఇవాళకు కూడా ఏ ప్రజాప్రభుత్వం తీసే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు. ఎన్ని ప్రజాప్రభుత్వాలు మారినాయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 42 సంవత్సరాల్లో. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుభవకుడైన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఈవీఎంలో బటన్ నొట్టకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనపడుతుంది.